మన దేశంలో టీ కాఫీ వినియోగం చాలా అధికంగా ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో మొదలుపెట్టి రోజంతా సేవిస్తారు. చాలా మందికి అది లేనిదే పొద్దు గడవదు. పిల్లలు అడిగినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ముందు వెనక ఆలోచించకుండా వారికి టీ కాఫీ కప్పులను అందిస్తుంటారు. వారికి వీటిని ఇవ్వడం ఎంత మాత్రం సరికాదు. ప్రత్యేకించి 10 ఏళ్లలోపు పిల్లలకు టీ కాఫీ తాగే అలవాటు అస్సలు చేయకూడదు. టీ కాఫీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిలోని కెఫిన్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి ఇతర పోషకాలను అడ్డుకుంటుంది. దీనివల్ల పిల్లల శారీరక ఎదుగుదల కుంటుపడుతుంది. ఇది చిన్న వయసులోనే వారి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. టీ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ మానసిక చురుకుదనంపై ప్రభావం చూపి నిద్రను భంగపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలు టీ కాఫీ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. కెఫిన్ గుండెకు హాని కలిగించి రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు నేరుగా గుండెను దెబ్బతీస్తుంది. కెఫిన్ ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వారి ఆహారపు అలవాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కెఫిన్ ప్రభావం పెద్దలకే పరిమితమని భావించడం పొరపాటు. పిల్లలపై మరింత తీవ్రంగా ఉంటుంది. చిన్న మొత్తంలో కెఫిన్ అయినా పిల్లల నిద్ర సమయాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు. టీలో ఉండే టానిన్ వల్ల పిల్లలు తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడుతుంది. ఇది కీలక పోషకాలకు అవరోధం. కడుపులో ఆమ్ల సమతుల్యత దెబ్బతిని జీర్ణక్రియ సంబంధిత సమస్యలను, ముఖ్యంగా మలబద్ధకం వంటి వాటిని పెంచుతుంది. టీ కాఫీలలో ఉండే థియోఫైలిన్ అనే సమ్మేళనం కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫిన్ పిల్లల మెదడును అతిగా ఉత్తేజపరుస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న నాడీ వ్యవస్థను ఆటంకం కలిగించి చంచలత్వం, ఆందోళన, పాఠశాలలో ఏకాగ్రత లోపానికి దారితీస్తుంది. చాలా మంది పిల్లలు చక్కెర కలిపిన టీ కాఫీలను తాగడానికి ఇష్టపడతారు. దీనివల్ల శరీరంలో అనవసరంగా క్యాలరీలు పెరిగిపోతాయి. పర్యవసానంగా చిన్న వయసులోనే వారికి దంత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.